మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏంటమ్మా ఆడబిడ్డలందరూ హుషారుగా ఉన్నారా లేదా? సంతోషంగా ఉన్నారా లేదా? సంతోషంగా ఉన్నాము అంటే గట్టిగా చప్పట్లు కొట్టి నియోజకవర్గం మొత్తం వినపడాలి. ఈరోజు నా జీవితంలో ఒక పవిత్రమైన రోజు. నన్ను 8 ఎన్నికల్లో గెలిపించారు. మీ ఇంటి బిడ్డగా, మీ కుటుంబ సభ్యునిగా అభిమానించారు, ఆదరించారు. ఆ అభిమానాన్ని నిలబెట్టుకోవడానికి నేను అనునిత్యం పనిచేశా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు కృష్ణమ్మ తల్లిని కుప్పానికి తీసుకొచ్చినప్పుడు నాకుండే ఆనందం వర్ణనాతీతం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఒక గొప్ప సంకల్పం నేడు నిజమైంది. అసాధారణమైన విషయం ఇది. 738 కిలోమీటర్లు మల్యాలలో ప్రారంభమైతే ఈరోజు కుప్పం పరమ సముద్రంలో నీళ్లు తీసుకొచ్చాం. 27 లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి ఎక్కడికక్కడ ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పారు 730 అడుగులు పైకి లిఫ్ట్ చేశాం, మీటర్లు లిఫ్ట్ చేశాం. అక్కడి నుంచి ఇంకొక పక్కన ఎక్కడికక్కడ సొరంగాలు కూడా తవ్వి అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చాం. కుప్పానికి మాత్రం 2 సంవత్సరాల కంటే ముందే కృష్ణా పుష్కరాలు ఇక్కడికి వచ్చాయి. ఇప్పుడే మనం ఎప్పుడు కూడా మాట్లాడుకుంటాం, ఎప్పుడైనా కానీ నీళ్ల కోసం ప్రయత్నం చేసి భగీరథుడిని ఒకసారి తలుచుకుని భగీరథ ప్రయత్నం చేశామని చెప్పుకుంటాం. ఈరోజు మీరు కాటన్ దొర, ఆయన మనవాడు కాదు. ఆ రోజుట్లోనే బ్రిటిష్ పాలన, ఆయన పరిపాలించడానికి వచ్చాడు. బ్రిటిష్ అనగానే మనందరం వీళ్ళంతా కూడా రాష్ట్రాన్ని, దేశాన్ని దోచుకున్నారని చెప్పి అనుకుంటాం. వాళ్ళల్లో కూడా కొంతమంది మంచోళ్ళు ఉంటారు. గోదావరి నది ఉంది, నదిలో నీళ్లు పోతున్నాయి, వరదలు వస్తున్నాయి. ఆ నీళ్లు మాత్రం ఉపయోగించుకోవడానికి వీలు లేదు. ఆ రోజు ఇన్ని టెక్నాలజీలు లేవు. ఆ రోజు ఒకటే ఆలోచించాడు, గుర్రం మీద తిరిగాడు, చాలా ప్రాంతాలు పరిశీలించాడు. ఇక్కడ ఆయన ఒకటి అనుకుంటే మళ్ళీ బ్రిటిష్ పార్లమెంట్లో దానికి ఆమోదం చెప్పాలి. కొన్ని సంవత్సరాలు రాకపోతే విశ్వ ప్రయత్నాలు చేసి కడాన మీరందరూ ఆలోచిస్తే ఒక్క ధవళేశ్వరం కట్టాడు. అదే సమయంలో కృష్ణా నది పైన ప్రకాశం బ్యారేజ్ కట్టాడు. అప్పుడు అక్కడ ఉండే ఆనకట్ట కట్టాడు. దానితో ఆ జిల్లాల యొక్క పరిస్థితి మారిపోయింది. దేశానికే అన్నదాతగా
కృష్ణా గోదావరి రైతాంగం తయారయ్యారంటే అది ఒక మహనీయుడి యొక్క కళ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు గోదావరి జిల్లాలకు పోతే ఎక్కడ పోయినా కాటన్ ద్వారా విగ్రహాలు ఉంటాయి. ఇప్పుడు కూడా ఆరాధిస్తారు. అక్కడ ప్రజలకు నీటి విలువ తెలుసు. అందుకే కాటన్ ధరని ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారంటే దశాబ్దాలు గడిచాయి. అయినా కూడా దశాబ్దాలే కాదు శతాబ్దాలు కూడా గడిచాయి. అయినా కూడా గుర్తుపెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నాకు అనిపిస్తుంది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా జలాలు సముద్రం లేకపోతా ఉంటే ఆ సముద్రం లేకపోయే నీళ్లు మిగులు జలాలు ఈ రాయలసీమకు తీసుకురావాలని సంకల్పం చేసిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. సంకల్పం చేశారు. కానీ ఆ రోజు పరిస్థితులు అనుకూలించలేదు. కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేయగలిగాం. ఇప్పుడే కొంతమంది మిత్రులు మాట్లాడారు. రాయలసీమ, రాయలేలిన సీమ, ఒకప్పుడు రత్నాల సీమ, తర్వాత రాళ్ల సీమ, ఎడారిగా మారిపోయే పరిస్థితి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చూశాను. ఎప్పుడో కాదు 25 ఏళ్లకు మునుపు. రాయలసీమలో కరువు వస్తే నీళ్లు లేకపోతే పశువుల కోసం రైల్లో నీళ్లు తెప్పించి పశువులను కాపాడుకున్న రోజులు. పంటేస్తే 10 సంవత్సరాలు పంటేస్తే వేరుశనగ పంట 1-2 సంవత్సరాలు వచ్చి 8 సంవత్సరాలు విత్తనాలకు పెట్టిన డబ్బులు కూడా వచ్చేటివి కాదు. అప్పుడు నాకు అనిపించింది ఏంటి దౌర్భాగ్యం అని. అందుకే 1999లో హంద్రీ నీవాకు నేనే ఫౌండేషన్ వేశాను. నేనే ఆ రోజు ప్రారంభించాను. 2025కి పరమ సముద్రానికి నీళ్లొచ్చాయి. శ్రీశైలం మల్లన్న, ఇక్కడ కుప్పం మల్లన్న, కంగుంది మల్లన్న దగ్గరికి నీళ్లు తీసుకొచ్చాం. గంగమ్మ తల్లి ఆశీర్వదించింది, కృష్ణమ్మ తల్లిని కుప్పానికి తీసుకొచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడో ఒకటే ఆలోచిస్తాను. ఈ పరమ సముద్రం చూస్తే, ఆ నీటి పరవళ్ళు చూస్తే నా మనసు ఉప్పొంగిపోయింది. మా వాళ్ళు అన్నారు సెక్యూరిటీ మీరు దిగొద్దంటే, కాదు ఇలాంటి ఆనంద సమయంలో ఒకసారి తిరగాలని పడవలో కూడా ఒకసారి తిరిగి మీ ఆనందంలో భాగం పంచుకున్నాను. ఇది సాధ్యమా అంటే చాలా మంది అసాధ్యం అనుకున్నారు. నేను ఎప్పుడు కూడా నా జీవితంలో ఒకటే ఆలోచిస్తాను. ఈ సందర్భంగా ఒక విషయం మీకు చెప్పాలి. నేను నిద్ర లేచినప్పుడు కానీ ఎప్పుడు కష్టం వచ్చినా మా ఇంటి వెలవేల్పు వెంకటేశ్వర స్వామి, ఏ పని కావాలన్నా ఒక్క నిమిషం ఆయన మీద భారం వేసి ఇంకా ముందుకు పోతాను. బుల్లెట్ మారిగా దూసుకుపోవడం తప్ప ఎని తిరిగి చూడడం నాకు తెలియదు. సంకల్పం పవిత్రమైనది. పవిత్రమైన సంకల్పం ఎప్పుడూ బలమైంది. కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు వస్తాయి, కానీ ఆ ఇబ్బందుల్ని అధిగమించితే తప్పకుండా జయప్రదం అవుతుంది. నేను చాలా మీటింగుల్లో చెప్పాను, రాయలసీమ రాళ్లసీమ కానీయను, రాయలసీమని రతనాల సీమగా చేసే బాధ్యత నాదని చాలా స్పష్టంగా హామీ ఇచ్చా. నేను అవన్నీ హామీ ఇస్తే నేను చాలా ప్రయత్నాలు కూడా చేశాను.
మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ ప్రాజెక్ట్ ఉంది. తెలుగుదేశం పార్టీ 14-19లో 12,500 కోట్ల రూపాయలు రాయలసీమ ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టాం. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడే మా మిత్రుడు రామానాయుడు గారు చెప్పారు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు పాత రోజులు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఏం తమ్ముళ్ళు ఆ రోజు జ్ఞాపకం ఉందా వచ్చి ఇక్కడ చేసిన పని అని మిమ్మల్ని అడుగుతున్నా. సినిమాల్లో చూశాం, గేట్లతో సెట్టింగులు వేసి నీళ్లు కూడా బయట నుంచి తీసుకొచ్చి ఆ నీళ్లన్నీ కూడా వదిలిపెడితే విమానం ఎక్కే లోపల నీళ్లన్నీ ఇంకిపోయినాయి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గుర్తుంటే చేతుల పైకెత్తండి. అబద్ధాలు చెప్పడంలో దిట్ట ఆ పార్టీ. అసాధ్యమైన పనుల్ని సాధ్యం చేయడం ఎన్డీఏ. అవునా కాదా అని అడుగుతున్నా. ఈరోజు నీళ్లు వచ్చాయి, జీర్ణించుకోలేకపోతున్నారు కొంతమంది. నేను ఇక్కడి నుంచి పోతానే ఇవి కూడా నీళ్లు ఆగిపోతాయని ప్రచారం మొదలుపెట్టారు. ఒకటే హెచ్చరిస్తున్నా, అది మీ యూఎస్పీ, నా యూఎస్పీ అది కాదు. ప్రతి చెరువుకు నీళ్లిచ్చే బాధ్యత నాది. తమిళలో ఇప్పుడు ఒక చిన్న విషయం చూడండి. నేను 2016లో అసెంబ్లీలో ఒక విషయం మాట్లాడాను. అది ఒక్కసారి మీరు చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. ఎవరు మోసం చేస్తారు, ఎవరు ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తారని ఒక ఆలోచన, ఒక ఐడియా వస్తుంది. ముందు ఆ వీడియో ఏమంటాను. ఆగిపోయింది పని, మీతో ఆగదు. నీళ్లు వస్తాయి, మీతో ఆగదు. శ్రీశైలం నుంచి నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు పోతాయి. అంద్రేనివాకు నీళ్లు వస్తాయి, గాలేరు నగరికి వస్తాయి. పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు, పలమనేరుకు నీళ్లు వస్తాయి. పొంగునూరుకు వస్తాయి. మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు, మదనపల్లికి వస్తాయి. మీ లీడర్ అపోజ్ చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి. అదే విషయం నేను అక్కడ చెప్తాను పబ్లిక్ కి. వీళ్ళ లీడర్ ఒప్పుకోలేదు, వీళ్ళ ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదు. నీళ్లు మాత్రం తెచ్చాను, తెస్తానని చెప్పి మళ్ళా ఒకసారి చెప్తా, 100 సార్లు చెప్తా. అదే జరుగుతుంది రేపు. వాయిల్పాడు ఎమ్మెల్యే ఉన్నాడు, మీ ఊర్లో కూడా నీళ్లు వస్తాయి, తీసుకొస్తా. ఆగే పరిస్థితి లేదు. మీరు అడ్డం, మీ లీడర్ అడ్డం పడినా ఆగదు. మీ లీడర్ అడ్డం పడితే పులివెందులు కూడా నీళ్లు తీసుకెళ్తా. అడ్డంగా పడుతున్న నీళ్లు ఇస్తా. వదిలిపెట్టే సమస్య ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. మీరు అంత ఈజీగా తీసుకోవద్దండి ప్రజా జీవితాన్ని. ఈ సందర్భం కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాక్ట్గా 9-10 సంవత్సరాల కంటే ముందు రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి, నీళ్లు లేవు. పోలవరం ప్రాజెక్టు ప్రారంభించాం. పోలవరం పూర్తి కావాలంటే 5-6 సంవత్సరాలు అవుతుంది. స్పీడ్గా చేసిన ఇప్పుడైతే 10-15 సంవత్సరాలు వెనుకబడిపోయింది. అప్పుడు నాకు ఆలోచన, కాలువలు ఉన్నాయి, నీళ్లు గోదావరిలో పోతున్నాయి, పట్టసీమ కానీ లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే ఆ నీళ్లన్నీ కాలువలో వేయగలిగితే ఇమ్మీడియట్గా కృష్ణా ఆయకట్టుకు వస్తుంది. కృష్ణా ఆయకట్టులో వాడే 120 టీఎంసీ నీళ్లు శ్రీశైలంలో పెట్టి అక్కడి నుంచి రాయలసీమకు అంద్రి, నీవా, నగిరి, గాలేరు ఈ కాలువల దగ్గర తీసుకొస్తే రాయలసీమను సస్యశ్యామలం చేయించనే ఉద్దేశం, ఆలోచన నాది.
నేను ఆ ప్రాజెక్ట్ని ప్రారంభిస్తే అసెంబ్లీలో అడ్డుపడ్డారు, అజ్ఞానంగా ప్రవర్తించారు. ఆ సందర్భంలో నేను చెప్పిన మాటలు ఆ సందర్భంగా చెప్పాను. 2014లో మనం ఖర్చు పెట్టాం, 19లో ఉండుంటే 80% కుప్పం పనులన్నీ పూర్తయినాయి. 20% పూర్తి చేయలేక మళ్ళీ 6 సంవత్సరాలైంది. ఈరోజు 100 రోజుల కార్యక్రమం ఇచ్చాను. 3,850 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాను. 3,850 క్యూసెక్స్ నీళ్లు తీసుకొచ్చి పరమ సముద్రం ఈరోజు ఒక నిజమైన సముద్రం మారి కనపడుస్తుందంటే అది మనం చేసిన పని. నిన్ననే చెప్పాను, పలమనేరు, కుప్పం ఈ 2 నియోజకవర్గాల్లో దగ్గర 110 చెరువులకు నీళ్లిచ్చే అవకాశం ఉంది. నేను ఇచ్చిన ఆదేశాలు, కుప్పంలో 520 చెరువులున్నాయి, గొలుసు కట్టు చెరువులున్నాయి. పాలార్లో చెక్ డ్యాముల ద్వారా నీళ్లిచ్చే అవకాశం ఉంది. కొన్ని దూరంగా ఉంటే చిన్న పైపులు వేసుకోగలిగితే అవి కూడా చెరువులకు నీళ్లిచ్చే పరిస్థితి వస్తుంది. నేను చాలాసార్లు చెప్పాను, నీటి విలువ తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, నీటి విలువ తెలిసిన పార్టీ ఎన్డీఏ. నీటి విలువ, రైతుల సమస్యలు తెలియని పార్టీలు మిగిలిన పార్టీలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఈరోజు ఈ ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు ఇంత మునుపు వీడియో చూశారు. అసెంబ్లీ అంటే హేళన, తిట్లు, నవ్వులాట్లు ఇలాంటికే పరిమితం చేశారు. ఈరోజు మనందరి ఆలోచన ఒకటే, చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యం. నీళ్ళు అనేది జీవితం. ఒక్కసారి నీళ్ళు వస్తే అక్కడ పరిస్థితులన్నీ మారిపోతాయి. ఓసారి నాకు అనిపిస్తుంది, నేను కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నాను, పక్కన చూస్తే కేజీఎఫ్ ఉంది, ఇంకో పక్కన చూస్తే కృష్ణగిరి ఉంది, ఒక పక్క కర్ణాటక, ఒక పక్క తమిళనాడు, మధ్యలో మనం ఉన్నాం. అయినా కూడా గోదావరి నీళ్లు, కృష్ణా నీళ్లు 730 కిలోమీటర్లు తీసుకొచ్చి ఈ భూతల్లిని, భూమాతని చల్లబరిచే పరిస్థితికి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎన్నోసార్లు మీకు ఒక మాట చెప్పాను, రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఉండేటివి, ముఠా రాజకీయాలు ఉండేటివి. ఆ రోజు కూడా నేను చెప్పింది, ఈ రాష్ట్రంలో రాయలసీమలో ముఠాలు లేకుండా చేయాలని చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలవాటు రాయలసీమని ఎప్పుడూ రక్తపాతం చేసే ఆలోచన. మనం రాయలసీమని నీళ్లు తీసుకొచ్చి ఒక రతనాల సీమగా చేసే ఆలోచనతో మనం ముందుకు పోతున్నాం. ఈ ప్రాజెక్టు గురించి బ్రాడ్గా మీకు అందరికీ కూడా ఒక ఆలోచన ఉండాలి. హంద్రీ నీవా ఫేజ్ 1 కానీ ఫేజ్ 2 కానీ రెండు కలిపి 6 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది, 33 లక్షల మందికి తాగునీరు వస్తుంది, పరిశ్రమలకు నీళ్లు వస్తాయి. ఈరోజు ఫేజ్ 1 కింద 2 లక్షల ఎకరాలకు, ఫేజ్ 2 కింద 4 లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. ఇంకో పక్క కర్నూలులో కృష్ణగిరి, పత్తికొండ, అనంతపూర్లో జీడిపల్లి రిజర్వాయరు, ఇవన్నీ కూడా నీళ్లు నింపాం. పెన్నా, అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి 4 టీఎంసీ నీళ్లు నింపాం. సత్యసాయి జిల్లాలో మారాల,
గొల్లపల్లి, చెర్లోపల్లి, అన్నమయ్య జిల్లాలో శ్రీనివాసపురం, అడవిపల్లి రిజర్వాయర్లు తొందరలోనే రాబోయే సంవత్సరం నీళ్లు ఇస్తాం. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఈరోజు కుప్పానికి నీళ్లు వచ్చాయి. సరిగ్గా రాబోయే సంవత్సరం హంద్రి నీవా ద్వారా చిత్తూరు కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పటి నుంచే దానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేశాం. మన ప్రయత్నం ఒకటి, హంద్రి నీవా ద్వారా 40 టీఎంసీ నీళ్లు, దీన్ని ఇంకా పెంచగలిగితే, నదుల అనుసంధానం జరిగితే, ఈరోజు మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం పై రాష్ట్రాల్లో వర్షాలు బాగా పడ్డాయి. మనకింకా కూడా కొద్దిగా వర్షపాతం తక్కువే ఉంది. కానీ పైన వర్షాలు పడ్డాయి కాబట్టి ఆ నీళ్లు వచ్చాయి. ఆ వాటర్ మేనేజ్మెంట్ సమర్థవంతంగా చేసి ఈరోజు ఈ సమయంలో 85% రిజర్వాయర్లన్నీ కళకళలాడుతున్నాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టిని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు ఈ ప్రాజెక్ట్ని ఇక్కడ చూస్తే మన జిల్లాలో కూడా, చిత్తూరు జిల్లాలో, పాత జిల్లాలో ఈ ప్రాజెక్టు వల్ల 6 లక్షల ఎకరాలకు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా నీళ్లు వస్తాయి. ఇంకో పక్క నేను చాలా సార్లు చూశాను, 565 కిలోమీటర్ల మేర ఉన్న పుంగనూరు, నీవా, తంబళ్లపల్లి, కుప్పం, చింతపర్తి, ఎల్లుట్ల, వాయిల్పాడు, సదుం బ్రాంచ్ కెనాల్తో 1,86,500 ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఈ జిల్లాలో, పాత జిల్లాలో పీలేరు, పుంగనూరు, చంద్రగిరి, పూతలపట్టు, చిత్తూరు, జీడి, నెల్లూరు కూడా నీళ్లు వస్తాయి. ఒక్క హంద్రి నీవా 19 నియోజకవర్గాలకి, 5 జిల్లాల్లో, అదే సమయంలో 88 మండలాలకి నీళ్లిచ్చే అవకాశం వస్తుంది. మన దగ్గర మీరు ఒకసారి చూస్తే 215 క్యూసెక్స్ నీళ్లు వస్తేనే ఈరోజు జల కళ కనపడుస్తా ఉంది. 123 కిలోమీటర్ల పొడవున్న కుప్పం బ్రాంచ్ కెనాలు మొన్నే 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లైనింగ్ అన్ని పూర్తి చేశాం. 8 మండలాలు, ఒకటే నేను హామీ ఇస్తున్నా, ఇప్పుడే ఆదేశాలు ఇచ్చా. పాలారు పైన చెక్ డ్యాములన్నీ రిపేర్లుంటే అన్ని పూర్తి చేస్తాం. పాలార్ని మొత్తం కళకళలాడించే బాధ్యత, జల కళ తెచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అక్కడి నుంచి అన్ని చెరువులకు ఎస్టిమేషన్లు తయారు చేస్తాం. ఈ సంవత్సరం వీలైతే ఎన్ని చెరువులకు వీలైతే అన్ని చెరువులకు నీళ్లు ఇస్తాం. రాబోయే సంవత్సరం మిగిలిన ప్రాంతాలకు కూడా, మిగిలిన చెరువులకు కూడా నీళ్లు ఇస్తాం. నా ఆలోచన, నా కళ ఒకటే, నేను అనునిత్యం ఆలోచించేది ఒకటే, ఈ రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే నా జన్మ సార్థకం అవుతుందనే ఆలోచనతో ముందుకు పోతున్నా. దీనికి ఒకటే మార్గం, నదుల అనుసంధానం జరగాలి. సముద్రం లేకపోయే నీళ్లు మన పొలాలకు గాని మళ్లించుకోగలిగితే సమస్య ఉండదు. ఇప్పుడుండే రిజర్వాయర్లన్నింటిలో నీళ్లు నింపుతాం. ఒక సంవత్సరం గాని అన్ని రిజర్వాయర్లో నీళ్లు నింపితే 1-2 సంవత్సరాలు వర్షం పడకపోయినా మనం సర్వైవ్ అయ్యే పరిస్థితి వస్తుంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, 45 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక విధాలుగా ప్రయత్నం చేశాను. నీరు మీరు అన్నాను, నీరు చెట్టు అన్నాం, సాగునీటి సంఘాలు ఏర్పాటు చేశాం, వాటర్ షెడ్ డెవలప్మెంట్ చేశాం. పరిగెత్తే నీటిని నడిపించాలి, నడిచే నీటిని నిలబెట్టాలి,
నిలబెట్టే నీటిని భూమిలో ఇంకించే వరకు ప్రయత్నం చేయమని అనేక సందర్భాల్లో చెప్పి అనేక ప్రయత్నాలు చేశాను. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, వర్షాకాలం అవుతానే 3 మీటర్ల లోతులో నీళ్లుండాలి. ఇప్పుడే ఒక రైతుతో మాట్లాడుతూ వచ్చాను. ఆ రైతు ఒక మాట చెప్పాడు, 1000 అడుగులు నీళ్లేసాం, బోర్లేసాం, ఎండిపోతే 1200 అడుగులేసాం, ఒక బోరు పోతే 5 బోర్లేసాం, అయినా కూడా నీళ్లు రాలేదు. ఈరోజు మీరు ఈ నీళ్లు తీసుకొచ్చిన తర్వాత మా ఆశలు సిగురించాయి, ఇంకా మాకు నీటి కష్టాలు తీరాయని ఆనందంగా నాకు చెప్పే పరిస్థితికి వచ్చాడు. ఆ ఆనందం కోసమే నేను ఈరోజు ప్రయత్నం చేస్తున్నా. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గోదావరిలో 1630 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి. కృష్ణా నదిలో ఇప్పటికి 600 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి. ఈ సముద్రంలోకి పోయే నీళ్లు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కూడా సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగితే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. కరువు అనే మాట ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే కొంతమంది మాట్లాడుతున్నారు, నేను బనకచెర్ల పోలవరం ప్రాజెక్టు కోసం ఆలోచించాను. మీ అందరికీ హామీ ఇస్తున్నా, పోలవరం ప్రాజెక్టు 2027కి పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఎప్పుడో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ఆ రోజు తెలుగుదేశం పార్టీ 19లో గెలుచుంటే 20కే పూర్తి కావాల్సింది. 7 ఏళ్లు డిలే అయింది. దీనికి కూడా కారణం మీరు ఆలోచిస్తే రాజకీయ కక్షతో, అవగాహన లోపంతో గోదావరి పైనుండే పోలవరంలో డయాఫామ్ వాల్, ఎప్పుడు కూడా గోదావరి ఓసారి ఉగ్ర రూపంలో వస్తుంది. 40-50 లక్షల క్యూసెక్స్ నీళ్లు వస్తాయి. అంటే ఒకే రోజు 400 నుంచి 500 టీఎంసీ నీళ్లు సముద్రానికి పోతాయి. అలాంటి ప్రాజెక్టులో డయాఫామ్ వాల్ కడితే దాన్ని రక్షించలేకుండా అది కొట్టుకొని పోయింది. 380 కోట్ల రూపాయలతో పూర్తి చేశాం. ఒకే సంవత్సరం 2 సీజన్లో పూర్తి చేశాం. ఇప్పుడు కొట్టుకొని పోయిన తర్వాత మళ్ళీ 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. కాలయాపన, ప్రయోజనాలు కూడా రాకుండా పోవడం, మళ్ళీ ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో పోలవరం పూర్తి అయితే మనకు కొంత వెసులుబాటు వస్తుంది. ఇంకో పక్కన పోలవరం బనకచెర్ల పూర్తయి వంశధార దగ్గర నుంచి పెన్నా నది వరకు నదుల అనుసంధానం చేయగలిగితే ఇంకా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కరువు అనే మాటే ఉండదు. అదే నా జీవితాశయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా ఒక పని చేయాలి. నదుల అనుసంధానం ఒక కార్యక్రమం అయితే ఈరోజు తెలంగాణలో కూడా ఉండే వాళ్ళు కూడా ఆలోచించాల్సింది, అక్కడ కూడా నీళ్ళని సద్వినియోగం చేసుకుని ఎక్కడికక్కడ మనం పూర్తిగా ఉపయోగించుకోగలిగితే తెలుగు జాతికి తిరుగుండదు. ఆ విషయం కూడా అక్కడ ఉండే నాయకత్వం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇంకొక మాట కూడా చెప్తున్నాను. నీళ్లు ఉన్నప్పుడు నీటి విలువ మనకు తెలియదు, నీళ్లు లేనప్పుడు దాని విలువ తెలుస్తుంది. అప్పుడు ఎత్తుక్కుంటే కూడా నీళ్లు రావు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, జలాశయాల్లో నీళ్లు పెట్టుకోవడం ఎంత ముఖ్యమో భూమిని ఒక జలాశయంగా తయారు చేసుకోవడం అంతకంటే ముఖ్యం.
అందుకే ఒక విధానానికి శ్రీకారం చుట్టాం. వర్షాకాలం అవుతానే 3 మీటర్లో నీళ్లుండాలంటే 10 అడుగుల్లో నీళ్లుండాలి. మళ్ళీ వర్షాకాలం కంటే ముందు 8 మీటర్లంటే 24 అడుగుల్లో నీళ్లుండాలి. 5 మీటర్లు మనం వాడుకుంటే 500 నుంచి 600 టీఎంసీ నీళ్లు మనం వాడుకున్న వాళ్ళం అవుతాం. దీనికి శ్రీకారం చుట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం ఒక యజ్ఞం మారిగా అభివృద్ధి కోసం ముందుకు పోతున్నాం. కొంతమంది రాక్షసుల మారిగా ఈ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, మీకు చేతనైతే అభివృద్ధిలో పోటీ పడండి, సంక్షేమ కార్యక్రమాల్లో పోటీ పడండి. మొన్నే మీరు చూస్తే రాయలసీమలో అవతల పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7 సీట్లే ఇచ్చారు. ఈ రోజు కూడా నేను చూస్తున్నాను, ప్రతిపక్షం అని చెప్పుకుంటున్నారు కానీ వైసీపీ ఒక విష వృక్షంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మనం ఏ మంచి పని చేసినా దాన్ని పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను అందుకే ఒక మాట చెప్పా, ఆ పిక్చర్ మీరు చూస్తే ఎంత బాగుందంటే పరమ సముద్రం నిండు సముద్రంగా కనపడుస్తా ఉంది. ఇది చూసిన తర్వాత ఒక సంకల్పంతో చెప్తున్నాను, ఎవరు ఎన్ని అడ్డంకులు చేసినా నా సంకల్పాన్ని దెబ్బతీయలేరు. అది వీళ్ళ వల్ల కాదని చెప్పి తెలియజేసుకుంటూ రాయలసీమ అభివృద్ధికి ఒక స్పష్టమైనటువంటి బ్లూ ప్రింట్ తయారు చేసుకున్నాం. హంద్రి నీవా పూర్తి చేస్తాం, గాలేరు నగిరి పూర్తి చేస్తాం, అన్ని రిజర్వాయర్లకు నీళ్లు తెస్తాం, అన్ని నియోజకవర్గాలకు నీళ్లు ఇస్తాం. రాయలసీమలో హార్టికల్చర్కు ప్రాధాన్యత ఇచ్చి ప్రపంచానికి పండ్లన్నీ సరఫరా చేసే విధంగా రాయలసీమను తయారు చేస్తాం. ఇంకో పక్క ఇండస్ట్రీస్ లో కూడా పెద్ద ఎత్తున ముందుకు పోతాం. రాయలసీమలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే రోడ్లు బ్రహ్మాండంగా ఉంటే ఆ రోడ్లు కూడా మనం వేయించినట్టువే. ఎయిర్పోర్ట్లు కూడా ప్రాధాన్యత ఇచ్చాం. ఇంకో పక్కన ఈరోజు మీరు పెద్ద ఎత్తున హై టెక్నాలజీ సంబంధించి డిఫెన్స్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, గ్రీన్ హైడ్రోజన్ లాంటి కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇస్తాం. ఈ ప్రాధాన్యతనిచ్చి ఈ రాయలసీమని ఒక అగ్రసీమగా తయారు చేసే బాధ్యత మనం తీసుకుంటామని కుప్పం మీటింగ్లో చెప్తున్నాను. నేను కుప్పానికి వచ్చినప్పుడు 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు, మళ్ళీ గెలిపిస్తూనే ఉంటారు. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి అన్ని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీనే గెలిపించినటువంటి స్థానం ఈ కుప్పం. అలాంటి మీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి ఎప్పుడొచ్చినా నాకు కొత్త ఉత్సాహం, కొత్త ఎనర్జీ వస్తుంది. ఈరోజు నీళ్లు తీసుకొచ్చాం, దీంతోనే ఆపలేదు. పోయిన 5 సంవత్సరాల్లో మీరు చూశారు కుప్పంలో ఎలాంటి అరాచకాలు చేశారో నేను చెప్పక్కర్లేదు. ప్రశాంతమైన కుప్పం. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఒకప్పుడు 180% ఓట్లు తెలుగుదేశానికే పడ్డాయి, అవునా కాదా అని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ నరాలలో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు. అలాంటి కుప్పంలో, ప్రశాంతమైన కుప్పంలో రప్ప రాజకీయం చేయాలని చూశారు. కానీ విధి అంతకంటే బలమైనది. మొన్న పులివెందల
ఒంటి మిట్ట ఏం తమ్ముళ్ళు ఏం జరిగిందని మీకు మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడ చూశారు వీళ్ళు రప్ప రప్ప రాజకీయం అక్కడ చూశారు. కబద్దార్ గుర్తుపెట్టుకోండి, తమాషా అనుకుంటే ప్రజలు మిమ్మల్ని క్షమించే పరిస్థితిలో ఉండరని మరొకసారి హెచ్చరిస్తున్నా. నేను ఎప్పుడూ ఒకటే ఆలోచిస్తూ ఉంటాను, రాజకీయం అంటే సేవాభావం ఉండాలి. రాజకీయం అంటే రౌడీయిజం కాదు. రాజకీయం అంటే ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎన్నికల కంటే ముందు ఒక మాట చెప్పాను, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ ఎన్డీఏ. మళ్ళీ మీరు అధికారం ఇవ్వండి, అభివృద్ధి చేస్తాం, సంక్షేమాన్ని ఇస్తాం. అందుకే సూపర్ 6 అని చెప్పి సూపర్ హిట్ చేసిన పార్టీ ఎన్డీఏ. ఏం తమ్ముళ్ళు మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఏమమ్మా మీరు చెప్పాలి ఆడబిడ్డలు, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మన నియోజకవర్గంలో 39,641 మందికి 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇస్తున్నా. అవునా కాదా అని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి అవునని. తల్లికి వందనం అందరికీ ఇస్తామని ఒక బిడ్డకే ఇచ్చారు. కడవందరినీ చిన్న చూపు చూశారు. ఇప్పుడే బస్సులో వస్తామంటే ఇక్కడే ఉంది ఆడబిడ్డ, 6 మంది పిల్లలు, ఆవిడని అభినందిస్తున్నా. 6 మంది పిల్లలకు ఒక్కొక్కరికి 15,000 ఇచ్చా. అవునా కాదా ఆడబిడ్డను అడగండి. అంటే 13 × 15, 13 × 5, 6 దగ్గర 78,000 రూపాయలు 6 మంది పిల్లల అకౌంట్ ఆ తల్లి అకౌంట్లో పడిందంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క నిజాయితీ, చిత్తశుద్ధిని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అన్నదాత సుఖీభవ 7,000 రూపాయలు మీ అకౌంట్లో పడ్డాయా లేదా? పడిందా? పడుంటే రైతులు గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఎస్ అని. ఏమమ్మా ఆడబిడ్డలు గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నావా లేదా? నేనే దీపం పెట్టా, ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా. అవునా కాదా అని అడుగుతున్నా. అన్నింటికంటే సూపర్ హిట్ శ్రీ శక్తి ఉచిత ప్రయాణం మా ఆడబిడ్డలకు. ఈరోజు ఎన్డీఏ ఇచ్చే వరం మా ఆడబిడ్డలు హ్యాపీగా ఉంటే చేతులు పైకెత్తండి. దీనివల్ల చరిత్ర తిరగరాయబోతున్నారు మా ఆడబిడ్డలు. ఇప్పుడే ఒక ఆవిడ చెబుతుంది, ఒకప్పుడు నేను మా తల్లిని చూడాలంటే చాలా సమస్య ఉండేది, ఇప్పుడు ఫ్రీ బస్సు కాబట్టి నాకు సమయం దొరికినప్పుడు నేను వెళ్ళి మా తల్లిని చూసి వస్తున్నానని చెప్పింది. ఇంకో తల్లి చెప్పింది, మొన్నటి వరకు నా కూతురు నా దగ్గరికి వచ్చేది కాదు, భర్త బయట పోయినాడు, స్కూటర్ లేదు కాబట్టి నేను రాలేకపోతున్నానని చెప్పేది. ఇప్పుడు భర్త సహకరించకపోయినా ఇష్టపడకపోయినా నన్ను చూడాలంటే ఫ్రీ బస్సులో నా కూతురు వచ్చి చూసిపోతుందని ఆ తల్లి చెప్పే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అందుకే నేను ఒక మాట చెప్పాను, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడన్నా కానీ పవిత్రమైన పుణ్యక్షేత్రాలకు పోవాలంటే బస్ ఎక్కండి, అన్నా క్యాంటీన్లో భోంచేయండి, దేవాలయాల్లో కూడా ఉచితంగా భోజనం పెడుతున్నాం, ఫ్రీగా దేవుణ్ణి చూసి
మీరు కావాల్సిన కోరికలు కోరుకొని వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. బీసీలకు న్యాయం చేశాం. ఇంకో పక్కన డిఎస్సి, మెగా డిఎస్సి మొట్టమొదటిసారిగా విన్నాను. మన కుప్పంలో కూడా 50 మంది టీచర్లు సెలెక్ట్ అయ్యారు. ఇదొక చరిత్ర. ఒకప్పుడు మన టీచర్లే సెలెక్ట్ అయ్యేవాళ్ళు కాదు. అంతా వేరే తాలూకాల నుంచి ఇక్కడ రావడం, వస్తానే ట్రాన్స్ఫర్ చేసుకొని వెళ్ళిపోవడం, మన బడులన్నీ ఖాళీ అయిపోవడం. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ట్రైనింగ్ కూడా ఇచ్చాం. దీనివల్ల బ్రహ్మాండంగా పనిచేశారు. ఇది తలుచుకున్నప్పుడు ఇప్పుడు కుప్పం కూడా పోటీ పడే పరిస్థితి వచ్చింది. పోటీ ప్రస్తుతం పడుతుంది. రాబోయే రోజుల్లో పోటీలో తిరుగులేని శక్తిగా ఈ నియోజకవర్గం తయారవుతుందని నేను ఆకాంక్షిస్తున్నా. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను. మెగా డిఎస్సి ద్వారా యువతకు ఉద్యోగాలు ఇస్తాన్నాం. ఇచ్చాం, మాట నిలబెట్టుకున్నాం. ఈరోజు కొంతమంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఇబ్బందుల్లో ఉన్నారని బాధపడుతున్నారు. మా శ్రీశక్తి ఆడబిడ్డలకు ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడి ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినట్టు వాళ్ళను కూడా ఆదుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం అనేది అందరి ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి న్యాయం చేసి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక పక్కన ఇలాంటి కార్యక్రమాలు చేసి మనం సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు పోతూ కుప్పంలో ఇప్పుడిప్పుడు మీరు ఆలోచిస్తే అభివృద్ధికి కూడా నాంది పలుకుతున్నాం. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో కాడా ఆధ్వర్యంలో ఈరోజు మీరు చూస్తే దగ్గర 12 ప్రాజెక్టులు వచ్చాయి. ఈ 12 ప్రాజెక్టుల వల్ల 3,908 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. దగ్గర 15,600 మందికి ఉద్యోగాలు వస్తాయి. దీనివల్ల ఇండైరెక్ట్ గా 26,581 మందికి ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు వస్తాయి. ఏబిఐఎస్ ప్రోటీన్ ప్రైవేట్ లిమిటెడ్ పౌల్ట్రీ అండ్ చికెన్ ప్రాసెసింగ్ కి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 2,200 మందికి ఉద్యోగాలు వస్తాయి. 700 మందికి ఇండైరెక్ట్ ఉద్యోగం వస్తుంది. మదర్ డైరీ ఫ్రూట్ పల్ప్ ప్రాసెసింగ్ వస్తుంది. 260 కోట్లు ఖర్చు పెడతారు. 850 మందికి డైరెక్ట్ గా, 3,150 మందికి ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడే అలీప్ ఉంది. ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ, ఉమెన్ గ్రీన్ అండ్ సస్టైనబుల్ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టారు. మహిళా శక్తి భవన్ క్రియేట్ చేస్తున్నారు. దగ్గర ఒక కొన్ని వేల మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని ఇక్కడే రమాదేవి గారు వాళ్ళ టీం ఉన్నారు. వాళ్ళందరూ పనిచేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి మహిళల కోసం పనిచేసే ఆర్గనైజేషన్ ని అభినందించాలి. ఏస్ ఇంటర్నేషనల్ వచ్చారు. ఫుడ్ అండ్ డైరీ ఇంగ్రీడియంట్స్ కోసం 525 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 2,000 మందికి డైరెక్ట్ గా, 5,000 మందికి ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు వస్తాయి. శ్రీజ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ డైరీ అండ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, పూలింగ్ అండ్ ప్రాసెసింగ్, అనిమల్ ఫీడ్ ఇవన్నీ తీసుకొస్తున్నారు. 233 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. 850 మందికి ఉద్యోగాలు, ఇండైరెక్ట్ గా 3,150 మందికి వస్తాయి. ఈ రాయిస్ మోటార్స్ కింద ఎలక్ట్రికల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కి 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 280 మందికి డైరెక్ట్ గా, 130 మందికి ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు వస్తాయి. ఎస్వీఎఫ్ సోయా ప్రైవేట్ లిమిటెడ్ ఎడిబుల్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ కోసం వచ్చారు. 373 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 1,500 మందికి డైరెక్ట్ గా, 1000 మందికి ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు వస్తున్నాయి. వీళ్ళు కాకుండా శ్రేష్ఠ రెన్యూబుల్ ప్రైవేట్ లిమిటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చారు.
40 కోట్లు ఖర్చు పెట్టి డైరెక్ట్గా 8 మందికి 31 మందికి ఇండైరెక్ట్గా వస్తున్నాయి. రెడ్ బెర్రీ ఫుడ్ అండ్ ఇన్సే కింద వచ్చి ఇంటిగ్రేటెడ్ అగ్రిటెక్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ ఇది 300 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 500 మందికి డైరెక్ట్గా 10,000 మందికి ఇండైరెక్ట్గా ఉద్యోగాలు వస్తాయి. అదే మరి పైనీర్ క్లీన్ ఏఎంపిఎస్ ప్రైవేట్ లిమిటెడ్ కింద ఇంటిగ్రేటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ హన్సా 3 2-సీటర్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేస్తారు. 150 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 50 మందికి డైరెక్ట్గా 150 మందికి ఇండైరెక్ట్గా వస్తాయి. కింగ్స్ వుడ్ డెక్కర్ ప్రైవేట్ లిమిటెడ్ మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డు మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చారు. 1100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 1512 మందికి డైరెక్ట్గా 500 మందికి ఇండైరెక్ట్గా వస్తున్నాయి. ఇంకొక పక్కన ఈరోజు ఎథరల్ ఎక్స్ప్లోరేషన్ కింద గిల్డ్ ఫ్యాక్టరీ ఇది ఫుల్లీ రీజనబుల్ మీడియం లిఫ్ట్ లాంచ్ కింద వస్తుంది. ఇది 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 350 మందికి డైరెక్ట్గా 200 మందికి ఇండైరెక్ట్గా ఉద్యోగాలు వస్తున్నాయి. ఇంకో పక్కన ఏదైతే బిర్లా స్కిల్ డెవలప్మెంట్ కాదు నిన్న ఫోన్ హిండాల్కో అయితే కడాన సెల్ ఫోన్స్ తయారు చేసే పార్ట్స్ లో కూడా మన కుప్పంలో తయారు చేయబోతున్నారు. ఐఫోన్ అదే సెల్ ఫోన్ అంటే ఐఫోన్కు సంబంధించిన ఒక పార్ట్ని ఇక్కడ తయారు చేసే పరిస్థితికి వస్తున్నారు. అదే మాదిరిగా ఇక్కడ బిర్లా ట్రస్ట్ అయితే స్కిల్ డెవలప్మెంట్ని ఆంటర్ప్రెన్యూర్స్ని కూడా ప్రమోట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. తమ్ముళ్ళు నీళ్లు వస్తే చాలా లాభాలు వస్తాయి. ఈరోజు నీళ్లు వచ్చాయి. కుప్పానికి ఇంకొక అడ్వాంటేజ్ కూడా వచ్చింది. ఒక పక్కన పాత నేషనల్ హైవే బెంగళూరు టు చెన్నై కృష్ణగిరి ద్వారా పోతుంది. కొత్త నేషనల్ హైవే బెంగళూరు నుంచి చెన్నైకి ఎక్స్ప్రెస్ వే వస్తుంది, కోలార్ ద్వారా పోతుంది. ఈ రెంటి మధ్యలో మనం ఉన్నాం. కేజీఎఫ్ నుంచి పొగురుపల్లి ద్వారా ఒక రోడ్డు కానీ కృష్ణగిరి కుప్పాన్ని తీసుకొస్తే ఈ రోడ్డు నేరుగా మళ్ళీ కృష్ణగిరికి వెళ్తుంది. తొందరలోనే ఇక్కడ ప్రారంభమై బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్లో ఓసూరు దగ్గర కవర్ అయ్యేడుగా ప్యారలల్ రోడ్డు కూడా తీసుకొస్తున్నాం. ఆ రోడ్డు వస్తే డైరెక్ట్గా 1.5 గంటకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకో పక్క మీరు చూస్తే ఇక్కడే రైల్వే స్టేషన్ ఉంది. అనేక ట్రైన్లు ఫాస్ట్ ట్రైన్స్ కూడా వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇది కాకుండా కుప్పంలో తొందరలోనే ఎయిర్పోర్ట్ కూడా డిసెంబర్లో ప్రారంభిస్తాం. కార్గోకు ఉపయోగిస్తాం, ప్యాసింజర్స్కు ఉపయోగిస్తాం. దీన్ని ఒక హబ్గా తయారు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అనేక రకాలైనటువంటి ఇనిషియేటివ్లు తీసుకుంటున్నాం. దేశంలో ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్నీ ఇక్కడ తీసుకొస్తా, పరిశ్రమలు తీసుకొస్తా, ఎడ్యుకేషన్కు ప్రాధాన్యత ఇస్తా, మానవ వనరుల అభివృద్ధి కోసం పనిచేస్తాం. ఈరోజు ఒక చిన్న ఉదాహరణ ఏ దిశలో ఆలోచిస్తున్నామంటే నేను ఎన్నోసార్లు చెప్పాను, రాష్ట్రంలో చేసే ఒక ప్రయోగాలకి కుప్పం కేంద్రంగా తయారవుతుందని మీకు ఎప్పుడో చెప్పాను. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, సంజీవని అనే మాట ఎప్పుడన్నా విన్నారా మీరు అని అడుగుతున్న చరిత్రలో విన్నారా? సంజీవని వినలేదా? చరిత్రలో రామాయణం విన్నారా లేదా? విన్నారా లేదా? రాముడు మూర్ఛపోతే, లక్ష్మణుడు ఆ రోజు మూర్ఛపోతే యుద్ధంలో అప్పుడు ఏం జరిగింది? సంజీవని మొక్క కావాలన్నారు. సంజీవని మొక్క ఎక్కడ దొరుకుతుందంటే ఆ రోజు హనుమంతుడు చెప్పినప్పుడు నేను పోయి తెస్తానని వెళ్ళాడు. ఆయనకు మొక్క తెలియదు కానీ తేవాలని సంకల్పం ఉంది. తెలియకపోతే పర్వతాన్నే తీసుకొచ్చాడు.
ఆ పర్వతాన్ని తీసుకొస్తే ఆ పర్వతంలో ఉండే మొక్కను తీసి లక్ష్మణుడికి వైద్యం చేసి లక్ష్మణుడు బతికాడు. అవునా కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు ఆ ప్రయత్నమే చేస్తున్నా నేను. మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర మీకు అందుబాటులో పెట్టే బాధ్యత నాది. ఆ ప్రయోగానికే నాంది పలికాం. అదే సంజీవని ప్రాజెక్టు. మీ సెల్ ఫోన్ ఉంటే సరిపోతుంది మీకు, మీ ఆరోగ్యం పక్కా. నేను చెప్పింది మీరు వినండి. హాస్పిటల్కి పోయే పని లేదు, మందులు తినే పని లేదు, ఆపరేషన్ చేసుకునే పనులు కూడా ఉండవు. అలాంటి వినూత్నమైన ప్రాజెక్టుకి ఇక్కడ చేశాం. ఇప్పటికే దగ్గర ఒక 30,000 మంది ఫాలో అవుతున్నారు. తొందరలోనే ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసం మనం ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఒకటి కాదు, చాలా విషయాల్లో టెక్నాలజీ ఒక పక్క ఉపయోగించి అదే మరిగా పెద్ద పెద్ద సంస్థలు కూడా ఇక్కడ తీసుకొచ్చి రాష్ట్రానికి కూడా తీసుకొచ్చి మన యువతకు ఉపాధి కూడా కల్పిస్తాం. గడిచిన 1 సంవత్సరం 2 నెలల్లో మీరు చూస్తే దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు చేశాం. ప్రతి 15 రోజులకు ఒకసారి ఎస్ఐపిబి ఎస్ఐపిసి మీటింగ్లు పెట్టుకొని కేబినెట్ మీటింగ్లు కూడా క్లియర్ చేస్తున్నాం. నేను చెప్పే ప్రతి ఒక్క మాట ఆచరణ సాధ్యం. ఇవి ఆచరణలో పెట్టి ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ ఈరోజు మళ్ళీ ఈ కుప్పంలో ఒక చరిత్ర సృష్టించాం. చాలా ఆనందంగా ఉంది. నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా, నీళ్లు ప్రతి ఒక్క ఎకరాకు ప్రతి ఒక్కరికి అందుబాటులో పెట్టే బాధ్యత నాది. దీన్ని సద్వినియోగం చేసుకొని బాగుపడే కర్తవ్యం మీది. దీనికి సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధమైతే చేతుల పైకెత్తండి. వాణిజ్య పంటలు వేయాలి, మళ్ళా వరి పంట వేయొద్దండి. వరి పంట వల్ల ఆదాయం లేదు. నేను ఒకప్పుడు మిమ్మల్ని అందరినీ కోరాను, ఇంటింటికి 2 ఆవులు ఇస్తానంటే ఎగతాళి చేశారు. ఏం తమ్ముళ్ళు, ఆవులు పట్టుకున్న వాళ్ళు బాగుపడ్డారా లేదా అని అడుగుతున్నా. ఈరోజు బస్సులో మాట్లాడుతూ ఉంటే 1 ఆవు ఉంటే 8,000 10,000, 2 ఆవులుంటే 15,000, 3 ఆవులుంటే 20,000-25,000 రూపాయల ఆదాయం వస్తూ ఉంది. 15 రోజులకు ఒకసారి బిల్లు కూడా వస్తూ ఉంది. ఇది మనం ఒక దూరదృష్టితో చేసిన విధానం. ఆ రోజు అందరూ అన్నారు డైరీ అంటే అసాధ్యమని. అలాంటివన్నీ సాధ్యమైనాయి. దయచేసి నేను చెప్పే ఆలోచనలు మీరు ఉపయోగించుకొని మీరు బాగుపడాలని మరొక్కసారి కోరుకుంటూ ఈరోజు ఈ పరమ సముద్ర మీటింగ్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేసిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. మళ్ళీ ఒకసారి కృష్ణమ్మ తల్లికి గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. ధన్యవాదాలు. శభాష్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.